మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. 1974 నుంచి 79 వరకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎన్టీఆర్ ఒక హిందీ రీమేక్ సినిమాలో నటించారు. బహుశా అక్కినేని కానీ, కృష్ణ, శోభన్ బాబులు వీళ్ళెవ్వరూ కూడా ఆ విధంగా హిందీలో హిట్ అయినటువంటి సినిమాల్ని తెలుగులో నిర్మించినప్పుడు హీరోలుగా నటించలేదు. ఒకసారి ఆ సినిమాలు మీకు పరిచయం చేస్తాను. అంటే అందులో అన్నీ ఆడాయా ఆడలేదా అనేది కొంత ప్రశ్నార్థకం, కానీ వాటి నేపథ్యం చెప్తాను. మొదటగా వచ్చిన సినిమా 1974 అక్టోబర్ 25న మీకు గుర్తుంది కదా, అమితాబ్ జంజీర్ సినిమా 73లో వచ్చింది. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. దాన్ని రవిచిత్ర బ్యానర్ మీద వైవీరావు నిర్మించారు, ఎస్డి లాల్ దర్శకత్వం వహించారు. నిప్పు లాంటి మనిషి ఆ సినిమా. అప్పటికి వరకు కొంచెం ఎన్టీఆర్ గారికి కాస్త హిట్స్ తగ్గాయి. అలాంటి సమయంలో వచ్చినటువంటి సినిమా నిప్పు లాంటి మనిషి. ముఖ్యంగా బహుశా ఆయన ఒక విజయ్ క్యారెక్టరు రంగులో వచ్చిన సినిమా, ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వేసినటువంటి సందర్భాలు కూడా తక్కువ. దాంతోపాటు ఆయనకి సమవుజ్జిగా లేదంటే ప్రాణ్ పాత్రను తెలుగులో సత్యనారాయణ పోషించారు. దాంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వత అనేటువంటి పాట జనాల్ని చాలా ఆకట్టుకుంది. అలా 1974 అక్టోబర్ 25న వచ్చేటువంటి నిప్పు లాంటి మనిషి రజతోత్సవం జరుపుకుంది. బహుశా ఎన్టీఆర్ గారు అన్ని హిందీ రీమేక్ సినిమాల్లో నటించడానికి పునాది అక్కడ పడింది. మొదటి సినిమా ఎప్పుడైతే సిల్వర్ జూబ్లీ చేసుకుందో, తర్వాత చాలా సినిమాలు, ముఖ్యంగా ఎక్కువ సలీం జావేద్ స్క్రిప్ట్ రాసిన సినిమాలు, అమితాబ్ నటించిన సినిమాలు తెలుగులో ఎన్టీఆర్ హీరో పెట్టి నిర్మించారు. ఈ సినిమా రైతోత్సవం ముందర, అంటే నిప్పు లాంటి మనిషి రైతోత్సవం సమయంలోనే ఎన్టీఆర్ ఒక పత్రికా ప్రకటన జారీ చేశారు. అదేమిటంటే, మా సినిమా రైతోత్సవం జరుపుకునే రోజు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగే రోజు రెండు ఒకటే కావటం మాకు చాలా సంతోషం చెప్పి ఆయన ఓ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. సో ఎప్పుడైతే జంజీర్ సినిమా తెలుగులో అంత హిట్ అయిందో, ఆయన తర్వాత సినిమా అన్నదమ్ముల అనుబంధం వచ్చింది. అది మీ అందరికీ తెలుసు. ఆ సినిమా ద్వారానే నందమూరి బాలకృష్ణ ఒక హీరోగా పరిచయం అయ్యారు. అది 75 జూలైలో, ఐ థింక్ జూలై 4న వచ్చినట్టుంది ఆ సినిమా. గజలక్ష్మి చిత్రం బ్యానర్స్ మీద ఎన్టీఆర్ గారి పర్సనల్ మేకప్ మ్యాన్ పీతాంబరం నిర్మించారు. ఆ సినిమా యాదవ్ కీ బారాత్ అనేటువంటి ఒక హిట్ సినిమా. ధర్మేంద్ర హీరోగా నటించారు. విజయ్ అరోరా, తారిక్ వాళ్ళిద్దరు ఈ ముగ్గురు బ్రదర్స్, వాళ్ళిద్దరు సైడ్ హీరోలు లాంటి వాళ్ళు. సో ఒక సంగీత ప్రధానమైన చిత్రం. ఆ సినిమాకు కూడా అద్భుతమైన కలెక్షన్స్ హిందీలో వచ్చాయి. తెలుగులో కూడా ఈ సినిమా బ్రహ్మాండంగా హిట్ అయింది. తెలుగులో దీన్ని ఎస్డి లాల్, నిప్పు లాంటి మనిషికి ఎస్డి లాల్ దర్శకత్వం వహించారు. అన్నదమ్ముల అనుబంధానికి ఎస్డి లాల్ దర్శకత్వం వహించారు. దానికి దీనికి మాటలు రాసిందేమో గొల్లపూడి మారుతీరావు గారు. అయితే అక్కడ సంగీతం సత్యమైతే ఇక్కడ సంగీతం చక్రవర్తి. ముఖ్యంగా ఆనాటి ఆనంద హృదయాల గీతం ఇదేలే అనేటువంటి పాట, యాదవ్ కీ బారాత్ అనే టైటిల్ సాంగ్ వస్తుంది. అది కానీ గులాబీ పువ్వే నవ్వాలి నువ్వు అనేటువంటి, ఇవాళ జగమే విరియాలి అనేటువంటి పాట దాసరి గారు రాశారు. చురాలియా దిల్నే జో తుమ్నే అనేటువంటి పాట అద్భుతమైనటువంటి హిట్. ఈ సినిమా కూడా వరుసగా రెండో సినిమా కూడా బాగా హిట్ అయింది. ఈ సినిమా నిజం చెప్పాలంటే మనం స్టైలింగ్ అనే మాట ఇప్పుడు వాడుతున్నాం కదా, ఆ స్టైలింగ్ మనకి అన్నదమ్ముల అనుబంధంలో ఎన్టీఆర్ గారికి చాలా బాగుంది అనిపించింది. గమ్మత్తు ఎవరు డిజైన్ చేశారో కానీ, అటు ఆయన హెయిర్ స్టైల్ కానీ, లేదంటే ఆయన వేసుకున్న డ్రెస్సెస్ కానీ, చిన్నగా సన్నటి మీసం కానీ, ఇవన్నీ కూడా ధర్మేంద్రకి ఎంత ఒక మ్యాన్లీ గెటప్ తీసుకొచ్చిందో, అన్నదమ్ముల అనుబంధంలో ఎన్టీఆర్ కూడా అంత గొప్ప ఒక ఆహార్యం కూరిందని నాకు అనిపించింది. చక్రవర్తి సంగీతం. సో అన్ని పాటలు, ముఖ్యంగా ఈ రెండు పాటలే, చురాలియా దిల్నే జో తుమ్నే కానీ, యాదవ్ కీ బారాత్ నిక్లీ హై యా దిల్ కే ద్వారా అనేటువంటి పాట, రెండు హిట్ పాటలు. ఈ సినిమా కూడా ఎన్ని సెంటర్లో 100 రోజులు ఆడింది తెలియదు కానీ కమర్షియల్గా హిట్. నిప్పు లాంటి మనిషి రైతోత్సవం చేసుకుని ఇది 100 days అన్నట్టు. ఇది రెండు. మూడో సినిమా
75 జనవరి 25న దీవారు విడుదలైంది. దీవారు ముఖ్యంగా జంజీరు, ఆ తర్వాత మళ్ళీ దీవారు. దీవారు, ఈ జంజీరు దీవారు రెండింటికి సలీం జావేద్ రచన కదా. ఇది ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ని అమితాబ్ బచ్చన్కి ఇచ్చింది. అది ఆయన ఎస్టాబ్లిష్ చేసింది. ముఖ్యంగా ఇప్పటికీ కూడా మీరు సినిమా చూస్తే 50 ఏళ్ళు వచ్చింది ఆ సినిమా. అమితాబ్ డైలాగ్స్ చెప్పిన తీరు కనుక హస్కీ వాయిస్తో అని చెప్పిన తీరు బ్రహ్మాండంగా ఉంటుంది. చివరికి తల్లి దగ్గర ఆ గుళ్ళో సీన్ ఉంటుంది కదా, తల్లి ఒళ్ళో పడుకుని యాదయ్యమ్మా అంటాడు, చిన్నప్పటి రోజులు గుర్తున్నాయమ్మా, ఈ ఒళ్ళో నేను పడుకున్నాను, నన్ను అలసిపోయానని చెప్పడం చాలా గొప్ప డైలాగులతో ఉన్నటువంటి సినిమా. ఆ సినిమాని తెలుగులో మగాడు పేరుతోటి రాజ్యం పిక్చర్స్ వాళ్ళు నిర్మించారు. ఈ రాజ్యం పిక్చర్స్ ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మాతలు నర్తనశాల నిర్మించినట్టున్నారు, శ్రీధర్రావు రాజ్యం. వాళ్ళతో పాటు శ్రీకాంత్ నహతా కూడా, అంటే సుందర్లాల్ నహతా గారి అబ్బాయి అనుకుంటా, ఆయన కూడా ఒక పార్ట్నర్ ఈ సినిమాలో. వీళ్ళ ముగ్గురు కలిసి నిర్మించారు మగాడు. నా ఉద్దేశంలో మగాడు నిజంగా చెప్పాలంటే దీవార్కి మ్యాచ్ కాదు అన్ని విధాల. ఎందుకో అన్నదమ్ముల అనుబంధంలో అంత బాగా కుదిరినటువంటి ఒక బాడీ లాంగ్వేజ్, ఆహార్యం, హెయిర్ స్టైలు మగాడి సినిమాకి వచ్చేప్పటికి ఎక్కడో లోపం కనిపించింది. సినిమాలో ఒక కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను అనేటువంటి ఒక పాట ఉన్నట్టుంది. సినిమా సంగీతం కూడా సత్యమే. ఈ సినిమా సరే, ప్రాబ్లం ఏంటంటే 50 రోజుల బ్యానర్లు, మనకి 100 రోజుల బ్యానర్లు, 9వ వారం 10వ వారం అని చెప్పి బ్యానర్లు కనిపించి పోస్టర్లు ఉన్నాయి యాక్చువల్గా. అంటే ఆ రోజుల్లో సినిమాని 50 రోజులు పోస్టర్ రిలీజ్ చేయటం, లేదంటే 9వ వారం 10వ వారం అనేటువంటి ఒక పేపరు ప్రకటన ఇవ్వటం, అంటే ఇవన్నీ హిట్ అని చెప్పడానికి చేసే ప్రయత్నాలు. బట్ ప్రేక్షకుల పల్స్ చూసినప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్గా అమితాబ్కు ఉన్నటువంటి ఇమేజ్కి ఎందుకో రామారావు గారి బాడీ లాంగ్వేజ్ కానీ అంత సరిపోయినట్టుగా అనిపించలేదు. సో అది 76లో వచ్చింది. ఈ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా వచ్చింది, అది నేరం నాది కాదు ఆకలిది. మళ్ళీ అది రవిచిత్ర బ్యానర్పై వైవీరావు నిర్మించారు, ఎస్డి లాల్ డైరెక్షన్. అది రోటీ అనేటువంటి హిందీ సినిమా. రాజేష్ ఖన్నా, ముంతాజు హీరో హీరోయిన్లు, మన్మోహన్ దేశాయ్ నిర్మాత అనుకుంటా. అయితే ఆ సినిమాని తెలుగులో నేరం నాది కాదు ఆకలిది. ఇందులో పాటలు మీరు గమనిస్తే రేడియోలో బాగా వినిపించేటువంటి పాట మంచిని సమాధి చేస్తారా, మీలో తప్పు చేయని వారు ఎవరో చెప్పండి అనేటువంటి పాట, అదొక పాట. హైదరాబాద్ బుల్బుల్ అనేటువంటి పాట. కొన్ని పాటలు చాలా హిట్ అయిన పాటలు. మళ్ళీ రామారావు గారు, ఎన్టీఆర్ నేరం నాది కాదు ఆకలిది చిత్రంతో ఫామ్లోకి వచ్చారనిపించింది. ఈ సినిమా మళ్ళీ హిట్ అయింది. అంటే ఇదే జూలైలో 76 జూలైలో వచ్చినటువంటి మగాడు మేబీ కలెక్షన్స్ పక్కన పెట్టేస్తే ఎక్కడ దీవారు స్థాయి హిట్ మాత్రం డెఫినెట్గా కాదు మగాడు సినిమా. వెరాజ్ నెప్పు లాంటి మనిషి జంజీర్ ఎంత హిట్ అయిందో అంత కాకపోయినా డెఫినెట్గా ఆ స్థాయిలో హిట్ అయింది. అన్నదమ్ముల అనుబంధం కూడా బ్రహ్మాండంగా హిట్ అయింది. మగాడు కొంచెం సెట్ బ్యాక్ అని అనిపించింది. మళ్ళీ రోటీ సినిమా ఏ రకంగా ఒక హిట్ సినిమా రూపొందిందో అలా నేరం నాది కాదు ఆకలిది సినిమా తప్పకుండా హిట్ అయింది. ఇది 76 అయిపోయింది. 77 వచ్చేటప్పటికి ఎదురీత అనేటువంటి సినిమా వచ్చింది, మీకు గుర్తునే ఉంటుంది. ఇదంతా ఎమర్జెన్సీ కాలం, రేడియో బాగా వింటుండేవాళ్ళం. అందులో అది యాక్చువల్గా అమానుష్యని ఉత్తమ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం. ఆ సినిమా బాగా హిట్ అయింది. దీనికి దర్శకులు తెలుగులో నేను చెప్పింది, ఎదురీతకి దర్శకులు వచ్చేసి వి మధుసూదన్ రావు గారు. అంతకుముందు వచ్చినటువంటి మగాడు కానీ అన్నదమ్ముల అనుబంధం కానీ ఇవన్నీ సీన్ టు సీన్ మనకి ఒక కాపీలా కనిపిస్తాయి. ఎదురీత నాకెందుకు ఒక నేటివిటీ అడాప్టేషన్ ఏదో మధుసూదన్ రావు గారు కాబట్టి, ఆయన ఫ్యామిలీ డ్రామా బాగా తీయటం తెలిసిన ఆయన కాబట్టి ఒక ఫ్యామిలీ డ్రామాని బాగా తీశారని చెప్పి నాకు అనిపించింది. ఇందిరా మూవీస్పై విఎస్ఆర్ స్వామి గారు నిర్మించారు. ముఖ్యంగా మీరు టైటిల్స్లో వచ్చేటువంటి ఒక ఎర్ర ఆకాశం, అరుణోదయ ఆకాశం చాలా అద్భుతంగా మనకి కనిపిస్తుంది ఎదురీత సినిమాలో. ఎదురీతకు అంతం లేదా అనేటువంటి పాట కానీ, తొలిసారి ముద్దివ్వ మంది, చెలిబుగ్గ చామంతి మొగ్గ అనేటువంటి వేటూరు రాసిన పాట చాలా రోజుల్లో చాలా హిట్. బాలరాజు బంగారు స్వామి అనేటువంటి పాట జయసుధమి తీసినటువంటి ఆ పాట, అది కూడా
బాగా పాపులర్, కానీ అమానుష్ స్థాయిలో మాత్రం ఎదురీత డిసప్పాయింట్ చేసింది. మేబీ యావరేజ్ అబోవ్ యావరేజ్ ఏమో, కానీ అంతకు మించినటువంటి హిట్ మాత్రం డెఫినెట్గా కాదు. ఆ తర్వాత మళ్ళీ 78లోనే వైవిరావు గారు ఇంకో సినిమా మళ్ళీ ఎన్టీ రామారావు గారు తీశారు. అది విశ్వనాథ్ అని చెప్పని హిందీలో వచ్చింది. అది ఇది మన్మోహన్ దేశాయ్ గారు నిర్మించారు. ఈ విశ్వనాథ్ సినిమాని ఆయన లాయర్ విశ్వనాథ్ అనే పేరుతోటి తీశారు. లాయర్ ఎదురీత కూడా సంగీతం సత్యం, లాయర్ విశ్వనాథ్ కూడా సంగీతం సత్యం. ఇన్ఫాక్ట్ ఎందుకు లాయర్ విశ్వనాథ్ వైవిరావు గారు తీసినటువంటి నిప్పులాంటి మనిషి, నేరం నాది కాదు ఆకలిది, తర్వాత వచ్చినటువంటి ఈ సినిమా, ఈ 3 సినిమాలు మనం చూస్తే లాయర్ విశ్వనాథ్ సినిమా సెట్ బ్యాక్ ఆయనకి. అంటే ఆయనకి ఒక నష్టం మిగిల్చిన సినిమా లాయర్ విశ్వనాథ్. ఇది 78 అయిపోయింది. ఇది కూడా 78 నవంబర్లో వచ్చినట్టుంది. లాస్ట్ సినిమా ఎన్టీఆర్ గారిది యుగంధర్. యుగంధర్ అంటే మీకు గుర్తున్న 78లో డాన్ సినిమా వచ్చింది. డాన్ సినిమా నా బాగా గుర్తు. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండేవాడిని, హైదరాబాద్ న్యూ సైన్స్ కాలేజ్ విద్యార్థిని నేను. అప్పుడు సంవత్సరం నడిచింది తారక రామా థియేటర్లో. నేను అప్పుడే కరీంనగర్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసి హైదరాబాద్కి వచ్చిన కొత్తలో జూలై ఆగస్టు ఆ ప్రాంతాల్లో వచ్చినటువంటి సినిమా. నేను నారాయణగూడ న్యూ సైన్స్ కాలేజ్లో చదువుతూ ఉండేవాడిని. ఆ సినిమా కోసం నేను మా కజిన్ కలిసి ఒక మ్యాట్నీ షోకి, మధ్యాహ్నం క్లాసులు లేకపోతే మ్యాట్నీకి వెళ్ళిపోయాము. అప్పటికే ఆ సినిమా వచ్చి 100 రోజులు దాటిపోయింది, అయినా కూడా రష్ తగ్గలేదు. డాన్ సినిమా అమితాబ్ క్యారెక్టర్ నాకు తెలిసి హైదరాబాద్ యూత్ మీద చాలా ప్రభావం. అసలు షోలే దగ్గర నుంచే స్టార్ట్ అయింది. డాన్ సినిమాలో ఆ హెయిర్ స్టైల్ కానీ, చాలామందికి దీవార్ లాగా సూట్ వేసుకోవటం అనేటువంటిది కానీ, అమితాబ్ వేసిన ఓ కోట్ కానీ, ఈ సినిమాలో అంటే డాన్లో ఒక వేస్ట్ కోట్ లాంటి, ఒక హాఫ్ కోట్ లాంటివి ధరిస్తాడు అమితాబ్ బచ్చన్ డాన్ పాత్రలో. అది చాలా పాపులర్ అయింది. ఆ సినిమాని యుగంధర్గా తీశారు. యుగంధర్ని తీసింది మళ్ళీ గజలక్ష్మి సినీ చిత్ర పేరుతోటి. ఈసారి డైరెక్టర్ మాత్రం మారారు. కేఎస్ఆర్ దాసు డైరెక్షన్ వహించారు. కేఎస్ఆర్ దాస్ గారిని ఇంటర్వ్యూని అడిగారు, ఈ సినిమా డైరెక్ట్ చేశారు మీదేనా ఈ సినిమా ప్రపోజల్ తీయాలంటే? అది నాది కాదు అని చెప్పారు ఆయన. డాన్ సినిమాని తెలుగులో తీసినప్పుడు యుగంధర్కి బహుశా ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ ఇళయరాజా చేసినటువంటి ఒకే ఒక్క మ్యూజిక్ సంగీత దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం ఎన్టీఆర్ గారికి, అది యుగంధర్ మాత్రమే. ఆ సినిమాకి మాత్రం ఆయన చేశారు. మొత్తానికి కేఎస్ఆర్ దాస్ గారు, అందరు మిగిలిన ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కలిసి, ఆ ప్రొడ్యూసర్ అది పీతాంబరం గారికి యువరాజా గారు బాగా దగ్గర సన్నిహితులు, అందువలన ఆయన ఒప్పించారు. ఆ ట్యూన్సే మీరు వాడండి అని చెప్పాను. సో అందులో నా పర్వం నీకోసం అనేటువంటి ఒక పాట, అప్పటికి ఒక ఇళయరాజా మార్కుతో ఉన్నటువంటి పాట మనకు కనిపిస్తుంది. అగైన్ మళ్ళీ అందులో మీకు గుర్తుండే ఉంటుంది, డాన్ సినిమాలో కైకే పాన్ బనారస్ వాలా ఒరబ్బా వేసుకున్న కిళ్ళి అనేటువంటి పాట తెలుగులో పెట్టారు. సో తెలుగులో కొంచెం ఇళయరాజా గారు ట్యూన్ కొంచెం తీసుకున్నారు, కానీ ఆయన స్టైల్లోనే ఆ ట్యూన్ ఆయన కట్టారు. యుగంధర్ కూడా నిజం చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ లెవెల్కి ఎన్టీఆర్ గారి యుగంధర్ సరిపోలేదు. యుగంధర్ కూడా 100 రోజులు అవన్నీ ప్రకటించారు, బాగానే ఉంది, కానీ ఎక్కడ డాన్ ఆ సంవత్సరంలో 78లో వచ్చినటువంటి సినిమాలో నంబర్ 1 సినిమా. కానీ యుగంధర్ 79లో వచ్చినటువంటి చిత్రాల్లో యుగంధర్ నంబర్ 1 కాదు. ఆ తర్వాత ఐ థింక్ ఎన్టీఆర్ గారు ఆ తర్వాత ఇక రీమేక్స్ ఆపేసినట్టున్నారు. 74, 75, 76, 77, 78, 79 అంటే 6 సినిమాలు. అయినా ఒక అగ్ర నటుడు, ఒక నంబర్ 1 నటుడు, మాస్ హీరో 6 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఒక హిందీ చిత్రాన్ని రీమేక్ చేసినప్పుడు ఆయన తెలుగులో నటించడం అనేది మామూలు విషయం కాదు. ఇందులో మనం చూసినట్లయితే నిప్పులాంటి మనిషి, నేరం నాది కాదు ఆకలిది, అన్నదమ్ముల అనుబంధం, ఈ 3 బ్లాక్ బస్టర్స్, బ్రహ్మాండమైన హిట్స్. అదే మళ్ళీ మగాడు నాకు బిలో యావరేజీ, ఎదురీత యావరేజీ, మేబీ యుగంధర్ అబవ్ యావరేజీ అని అనిపిస్తుంది. యుగంధర్కి అదా ఇళయరాజా మ్యూజిక్ అని చెప్పుకున్నాం కదా. సో డాన్ సినిమాలో అంటే ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లం, ఏసీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ వస్తాయి. అప్పటికి
డాన్ ఈ సినిమాలప్పుడు అమితాబ్ బచ్చన్ ఆయన ప్రైమ్లో ఉన్నారు ఇంకా. అలానే ఎన్టీఆర్ గారికి ప్రైమ్ అయిపోయిందని కాదు కానీ ఆయన వేసే చిత్రాలు వేరు. అందుకనే మీరు గమనిస్తే మీరు చూడండి 77లో వచ్చిన అడవి రాముడు చూడండి, మళ్ళీ అది అంటే రాఘవేంద్రరావు గారికి ఎన్టీఆర్ గారిని ఎలా చూపించి ఒక మాస్ హీరో అంటే ఇలా ఉంటాడు అనేటువంటి సినిమాలు ఆయనే తీయగలిగారు. ఆయన 77లో అడవి రాముడు తీశారు, తర్వాత కొండవీటి సింహం, వేటగాడు, జస్టిస్ చౌదరి, ఇవన్నీ కూడా డ్రైవర్ రాముడు, ఇవన్నీ ఒక 5 సినిమాలు రాఘవేంద్రరావు గారు ఆయన తెలుగు కథ తెలుగు వాతావరణాన్ని నమ్ముకుని తీశారు. బ్రహ్మాండ హిట్స్ అయినవి. అలాగే దాసనారాయణరావు గారు బొబ్బిలి పులి, మరి ఇంకొకటి సర్దార్ పాపారాయుడు, ఈ రెండు తీశారు కదా, ఒక నేటివిటీ కలిపి తీశారు. ఈ హిందీ సినిమాల్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ హిందీ సినిమాల్లో వచ్చే స్క్రిప్ట్స్ అన్నీ కూడా అమితాబ్ బచ్చన్ బాడీ లాంగ్వేజ్ని ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్తో ఎస్టాబ్లిష్ చేయటం, దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి అన్నదమ్ముల అనుబంధం యాదవ్కి భారత్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అలాగే రోటీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీవార్ మళ్ళీ చూడండి, దీవార్ కానీ డాన్ కానీ ఈ రెండు ఎస్పెషల్లీ అవి కేవలం అమితాబ్ కోసం, అమితాబ్ ఇమేజ్ మీద, అమితాబ్ డైలాగ్ డెలివరీ మీద ఆ సినిమాలు అద్భుతంగా ఆడాయి. అమానుష్ మళ్ళీ కొంత నేటివిటీని వీళ్ళు అడాప్ట్ చేశారు. మధుసూదన్ రావు గారు డైరెక్షన్ వచ్చేటప్పటికి ఆయన తెలుగు వాతావరణానికి సరిపోయిందా లేదా అనేటువంటి బేరీజ్ చేసుకుని తీశారు. ఇది ఈ సినిమాల గురించి ఒకసారి నాకు అంటే తెలుగు సినిమాల్ని మనం ఒక స్టడీ చేస్తున్నప్పుడు పరిశీలిస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఈ విధంగా 74 నుంచి 79 వరకు ఒక ప్రతి సంవత్సరం ఒక హిందీ రీమేక్ని అంటే హిట్ ఆఫ్ ఫ్లాప్ అని సంబంధం లేకుండా హిందీలో హిట్ అయిన సినిమాని తెలుగు ప్రేక్షకులకి చేయాలంటే కేవలం ఎన్టీఆర్ గారి వల్ల సాధ్యం అని చెప్పి అనుకుని తీసినటువంటి సినిమా. అలా ఈ సినిమా నాకు ఆశ్చర్యం కలిగించాయి. ఎక్కడైతే మగాడ్ లాంటి సినిమాలో బాగా ఫెయిల్ అయింది, ఫెయిల్యూర్ నాకు అనిపించింది. దీవాన్ని షార్ట్ టు షార్ట్ తీశారు, ఇవన్నీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ అలాగే తీశారు, కానీ ఆ బాడీ లాంగ్వేజ్ తెలుగు ఆడియన్స్ తగ్గట్టుగా తీయలేకపోవటం అటు దీవార్లో కనిపించింది, ఇటు యుగంధర్లో కూడా నాకు కనిపించింది. మిగిలినవన్నీ పర్వాలేదు, అన్నిట్లోకి చాలా బాగా కుదిరింది అన్నదమ్ముల అనుబంధం, అలాగే నిప్పు లాంటి మనిషి, మిగిలినవన్నీ సోసోగా సాగాయి. ఇది ఎన్టీఆర్ గారి సినిమాల్లో ఒక వైవిధ్యం ఉన్నటువంటి సినిమాలుగా నేను భావిస్తూ, ఇవన్నీ కూడా కలర్లో వచ్చిన సినిమాలు, అదొక విషయం చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.